ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిన్న మొన్నటి దాకా ఇటు శల్యతోటి అటు అమ్మతోని ముప్పు రిప్పు లెక్క ఉండే రాశాంగం. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తున్న కల్లా కాకేయ బిడ్డతో కూడా సునీతమ్మతో కూడా మరి ఇక పంచాది కయ్యం బుక్కిందట. అసలు ఏమనుకుంటారు ఎట సంగతి? హోం మంత్రి కాడికి పోయి ఏం మాట్లాడుతుందో చూడు గుసగుస. ఇక నీ దండం పెడితే కుమ్ము చెప్పుకునేందుకు గూడూరు పోతే ఏడుగుళ్ళమ్మ ఎదురుగా వచ్చింది అన్నట్టు ఇప్పుడు జగన్ ఎట్టరా దేవుడా ఓడిపోతే ఏం చేయాలి ఎట్ట చేయాలి నా బిడ్డల కన్నా ఉంటా లండన్ దేశం పోతా అని ఇప్పటికే ఆయన గోసరిల్లుతుంటే ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇంకో దెబ్బ పడదుల్లా జగన్కు. ఇక ఓ దిక్కు చెల్లె తోడ పుట్టిన చెల్లె ఏవో దిక్కు తోడబిట్టిన శల్య దూరం అయింది, ఇటు కన్న తల్లి దూరం అయింది. ఆఖరికి వస్తున్న కాలం అయ్య పైలోకం మనం ఉంటే మరి ఏం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి గోడు, ఎవరు చెప్పుకోవాలి బాధ అన్నంతగా పాపం తెగ బాధపడుతుంటే జగను. ఇక చూడు ఇక కాకే బిడ్డ సునీత ఈ రకంగా రాష్ట్ర హోంమంత్రి అనిత కాడు పోయి బాధ మొత్తం చెప్పుకుందట. ఏంది ఏం కథ అంటే ఇదే ముచ్చట, మా అయ్య చచ్చిపోయా ఎట్ట చేయాలి, ఈ కేసు ఇంకా కొలిక్కి రాకపోయా ఎట్ట చేస్తావో ఏం కథ మీరు హోంమంత్రి గారు జర్ర ఎట్టనన్నా చేసి మాయ పంచాయతీ మాయ కేసు మాత్రం జర్ర మళ్ళీ కిలిగిచ్చి ఇక బార్ అరుచుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదంతా జగన్ కోసమే పోయింది. ఇక ఆనాడు శల్య అమ్మ పగబడితే ఇప్పుడు కాగే బిడ్డ సునీత కూడా పగబట్టింటారు నాయన. మళ్ళీ ఏం చేస్తారు పాపం జగన్ని అనుకుంటా ఈ రకంగా గుసగుస పెట్టుకుంటారట ఏపీ జనాలు.